హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా న్యాచురల్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఫెస్టివల్స్ అన్నీ అయిపోయాయి, ఉగాది అయిపోయింది, శ్రీరామనవమి అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అంతా ఎక్కడ చూసినా కరోనా కరోనా కరోనా. ఎక్కువ కేసెస్ అవుతున్నాయి. కేసు కర్ణాటకనే కాదు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కేసెస్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. బయటికి వెళ్ళినా సరే ఎవరి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోండి, మర్చిపోవద్దండి. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ కూడా దగ్గర పెట్టుకోండి. స్టే హెల్తీ, స్టే సేఫ్ అండ్ స్టే హ్యాపీ. ఓకేనా? నేను కొన్ని శారీసెస్ లాంగ్ ఫ్రాక్స్లో కుట్టించాను అనమాట. పట్టు చీరలు ఉంటాయి కదా, సో దానిని లాంగ్ ఫ్రాక్స్లో కుట్టించాను. ఇంకా కొన్ని శారీస్ కుర్తీస్లో కూడా కుట్టించాను. సో ఇవాళ వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్స్లో స్టిచ్ చేసినవే చూపిస్తాను. ఓకే, అంతకంటే ముందు నా అవుట్ఫిట్ చూసారా? సో ఇది కుర్తీ అనమాట. కుర్తీ విత్ కోట్ వచ్చింది. నేను ఇది మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. కాటన్, చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా. ఈ కోట్ మనం వేరే దానిలో కూడా వైట్ కలర్ టాప్ కానీ ప్లెయిన్ బ్లూ దాంట్లో కానీ సెట్ చేసుకోవచ్చు. ఇదైతే మింత్రాలో 699 పడింది మనకు. ఫస్ట్ నేను మా అమ్మమ్మ చీరతో ఫ్రాక్ కుట్టించుకున్నాను అనమాట. సో ఇది మా అమ్మమ్మది పెళ్లి చీర అంటే ఎన్ని ఇయర్స్ అయింటుంది మా అమ్మమ్మదే పెళ్లి చీర అంటే. సో విత్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది సో అన్నిటికీ నేను ప్రతి ఫ్రాక్స్కి బోట్ నెక్కే పెట్టించాను. సో దట్ ఇది కూడా బోట్ నెక్కే. హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్స్ చేయించాను. ఇది ఆఫ్ పట్టు క్లాత్ అనమాట. ఇదైతే లేస్తుందని చెప్పి ఆఫ్ పట్టు క్లాత్లో ఫ్రిల్స్. సో శారీ అంతా అక్కడక్కడ ఇలా కుట్టాల్సి వచ్చింది. సో ఇంకా చీర అంతా ఇలానే కింద ఇలా బోర్డర్ వచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంది. పట్టు చీర చాలా సాఫ్ట్గా ఉంది. బ్యాక్ నెక్ ఇలా వేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఒక బటన్ పెట్టించి వెనుకల ఇలా షేప్ తీయించాను. సో ఇది ఒక ఫ్రాక్. నేను ఇది వేసుకున్న పిక్ వచ్చి సైడ్లో పెడతాను. సో ఇంకొకటి ఇంకన్నీ మా మమ్మీవే. ఇది కూడా పట్టు చీర అనమాట. ఇది ఫ్రంట్ నెక్. చెప్పాను కదా అన్ని బోట్ నెక్సే. నేనైతే ఎక్కువ బోట్ నెక్కే ప్రిఫర్ చేస్తాను. సో ఇందాక చూపించింది కొంచెం బోట్ నెక్ కొంచెం డీప్ అనమాట. ఇది నెక్కి ఇక్కడ దాకా వస్తుంది. ఇలా వస్తుంది. ఇది కూడా పిక్చర్ సైడ్లో పెడతాను. దీనికి కూడా దానికి ఎక్కువ కొంచెం లాంగ్గా ఫ్రిల్స్ వేయించాను. దీనికైతే చిన్నగా ఇలా ఫ్రిల్స్ వేయించాను. ఇది కూడా అంటే శారీ అంతా అక్కడక్కడ ఇలా బుట్టాల్సి వచ్చింది. ఇంకా మొత్తం శారీ అంతా ప్లెయిన్. అప్పటి చీరలు ఆల్మోస్ట్ అన్నీ ఇలా ఉండేవి. ఇది కొంచెం బార్డర్ పెద్దగా ఉంది. ఇది మా మమ్మీది ఒక్కాకు శాస్త్రం చీర అనుకుంటా. ఒక్కాకు శాస్త్రం చీర. నేనైతే మా మమ్మీ శారీస్ ఆల్మోస్ట్ అన్నీ ఒకటేమో మిగిలిచ్చి అన్నీ కుట్టించేసుకున్నాను. బ్యాక్ నెక్. ఇది బ్యాక్ నెక్ ఇలా ఇవి రెండు అటాచ్ థ్రెడ్స్ పెట్టించాను అనమాట. ఇలా దీనికి జాయిన్ చేయించేసాను. దీంట్లో మన తల దూరుతుంది. సో బటన్ ఎందుకని చెప్పి నేను ఇలా వేయించాను. సో దీనికి ఇలా పాట్ నెక్ లాగా ఇలా నెక్ వరకు ఇలా కుచ్చు పెట్టించాను. చూసారా? ఇది బ్యాక్ కూడా ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది. ఇంకా మళ్ళీ కింద కూడా ఇదంతా ఫ్రంట్ ఒకటి. యాక్చువల్గా ఇది కొంగు అంతా పోయింది అనమాట. ఈ శారీ కొంగు అంతా పోయిందని చెప్పి సో నేను అది
మామూలుగా ఫస్ట్ దానికి కొంగు అంతా ఇక్కడ వేయించి కుట్టించాము. ఇది ఎల్లో గ్రీన్ కలర్ దానికి కొంగు అంతా ముందర ఫ్రంట్ పార్ట్ వేసి కుట్టించాను. సో అన్నీ అలా బాగుండదని. అది కాక ఇది కొంగు అంతా కూడా వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ కొంగులో హాఫ్ అంతా వెళ్ళిపోయింది. ఎందుకు ఈ బుట్టాస్ అన్నీ ఇట్లా పైన వచ్చేలాగా ఇది ఒక మోడల్లా బాగుంటుందని చెప్పి ఇది ఇలా కుట్టించాను. ఇది మా మమ్మీది ఎప్పుడుదో పట్టు చీర తెలీదు, ఇది శ్రీమంతంలో ఎప్పుడుదో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా హైలైట్గా కనిపిస్తుంది. ఇది కొంగు అనమాట. కొంగు దీనికి ఇలానే వేయించాను. సో ఇక్కడ రెడ్ కొంగు కింద వస్తుంది కదా, సో అది ఇక్కడ వచ్చేలాగా స్టిచ్ చేయించాను. సో ఇదంతా ఇక్కడ బాల్స్ గ్రీన్ రెడ్ బాల్స్ ఇలా పెట్టించాం. సో హ్యాండ్స్ అయితే కొంచెం ఇలా ఇది టైట్గా పట్టి వస్తుంది, ఇక్కడ కూర్చొస్తుంది అనమాట. మొత్తం ఇదంతా కూర్చొస్తుంది, ఇది ఒకటే టైట్గా పట్టి వస్తుంది. ఇదైతే వెనకాల నార్మల్ నెక్ అనమాట. ఇలా లేస్ పెట్టించేసి నార్మల్ నెక్కి కుట్టించాను. ఇది ఫ్రిల్స్ కొంచెం అన్నిటికీ దానికి ఫ్రిల్స్ చిన్నగా ఉన్నాయన్నమాట. దీనికి కొంచెం ఫ్రిల్స్ ఇలా పెద్దగా వేయించాను. ఇది కూడా అంతే, శారీ ఏం ఉందా డిజైన్ లేదు, అంత శారీ అంత బుట్ట ఇలా బార్డర్ ఒకటే చిన్నగా వచ్చింది. సో నేనైతే ఇవన్నీ గోరంట్లోనే స్టిచ్ చేయించాను. మా సైడ్ అయితే బొటిక్స్ అవన్నీ ఏమి ఉండవు, టైలర్సే. ఇవన్నీ నాకు ఒకరే కుట్టినారు. మీకు ఎవరైనా గోరంట్లో ఉన్న వాళ్ళు మీకు ఇలాంటి మోడల్స్ కుట్టాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి, నేను ఎవరి దగ్గర కుట్టించానో మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో ఇదైతే ఏమి పట్టు చీర ఏమి కాదు, ఇది లైక్ సిల్క్ శారీ టైప్ అనమాట. ఇది యాక్చువల్గా మొత్తం శారీ ఒకటి నాకు ఒకటి బుడ్డి ఉంది కదా, మా బుడ్డికి ఒకటి చిన్న ఫ్రాక్ ఒకటి పెద్ద ఫ్రాక్ ఒకటి కుట్టించుకున్నాం. దీనికి మొత్తం ఇలా వచ్చింది అనమాట కొంగు అంతా. నాకు నచ్చలేదు కొంగు ఇలా వచ్చిందని. సో ఇది ఫుల్ ఫ్రాక్ ఏం కాదు, 3/4 లా వస్తుంది, అంటే నీ స్కిన్కి వస్తుంది. అంటే నార్మల్ ఇది కొంచెం నెక్ ఇలా పెట్టారు, ఇలా సైడ్కి ఇవి పెట్టి ఇలా 3 లైన్స్ పెట్టారు, 4 లైన్స్ పెట్టారు. ఇది బ్యాక్ వచ్చి డ్రాగన్ షేప్స్. ఇది బ్యాక్ ఇలా ఉంది. సో చూడండి ఇవి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట. ఇవి కుచ్చులు ఎక్కువ పెట్టేసి, నా దగ్గర ఇంకా కుచ్చులు ఎక్కువ పెట్టించినవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. కుర్తీస్కి అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లేస్ ఇలా లేస్ పెట్టించాను. లేస్కి ఇలా పెట్టించాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టించాను. రేపు చూపిస్తాను అవి. సో ఇది 3/4 ఫ్రాక్ అనమాట. ఇది నేను బుడ్డికి చిన్న ఫ్రాక్, నాకు ఇది ఇద్దరం కుట్టించుకున్నాం. ఇది కూడా సైడ్లో పెడతాను. ఇంకొకటి ఉంది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రాక్స్. ఈరోజు నేను చూపిస్తున్నవన్నీ ఫ్రాక్స్ అనమాట. రేపైతే కుర్తీస్ చూపిస్తాను, అది కూడా శారీస్లో కుట్టించినవి అవి కూడా. సో ఇది లెహెంగా అనమాట. ఇది కిందదంతా ఒక లెహెంగా, దీంట్లోకి బ్లౌజ్ ఉన్నింది. సో నాకు అది బ్లౌజ్ నచ్చాక దాన్ని కూడా ఇలా ఫ్రాక్ కుట్టించాను అనమాట. సో ఇది సపరేట్ ఈ క్లాత్ సపరేట్ తీసుకొని గోల్డ్ విత్ బ్లాక్, ఇది సాటిన్ క్లాత్తో రఫుల్ హ్యాండ్స్ పెట్టించాను. 3 లేయర్స్ రఫుల్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట.
ఇదైతే నేను ఫ్రాక్ కుట్టినప్పటి నుంచి ఇంకా వేసుకోలేదు. ఇదైతే పిక్చర్ పెట్టలేను. ఇది వేసుకున్నాక సో ఇలా ఇవి లేస్తాయని చెప్పి నేను మళ్ళీ లోపల కూడా హ్యాండ్ వేయించాను. ఫస్ట్లో అయితే ఇవి ఒకటే ఉండిందనమాట. సో ఇవి సరిగ్గా కూర్చోదని చెప్పి లోపల కూడా హ్యాండ్ వేయించాను. తర్వాత సో చూసారా, దీనికి ఇంకొకటి ఏం చేయొచ్చాను అంటే, సారీ అది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ అనమాట. నెక్ మామూలుగా ఇది ఇక్కడికే ఉంది, ఎక్కువ డీప్ అనిపించింది నెక్. సో అందుకనే ఎక్కువ డీప్ ఎందుకు. తర్వాత ఇది ఇలా పీస్ అటాచ్ చేశారు. చెప్పాను కదా ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అని. ఇంత బాగున్నాయి కదా, మీరు కూడా కావాలంటే ఇలానే స్టిచ్ చేయించుకోండి. ఇది కింద ఎక్కువ ఇలా పెట్టించాను. సో ఇంకా లెహెంగాస్కి అయితే ఇలా ఇంకా బాగుంటుంది సైడ్కి పెట్టిస్తే. సో ఇది బ్యాక్ నార్మల్ నెక్, నార్మల్ రౌండ్. దీంట్లోకి చున్నీ సెట్ చేశాను అన్నమాట. దానిలోకి అయితే ఏది చున్నీ లేదు. దీంట్లోకి ఇలా క్రీమ్ కలర్ చున్నీ సెట్ చేశాను. యాక్చువల్గా అంటే లెహెంగా కదా, లెహెంగాలో ఉన్న చున్నీ. సో దీంట్లోకి సెట్ అవుతుందని ఇలా సెట్ చేశాను. మీకు కూడా నచ్చితే ఈ ఫ్రాక్ శారీ నుంచి కన్వర్ట్ చేసింది అయితే కాదు, పీసెస్ తీసుకొని కుట్టించినదే. నాకు ఇది మోడల్ బాగా నచ్చింది. మీరు కూడా ఈ మోడల్లో కుట్టించుకుంటారేమో అని చూపిస్తున్నా. సో ఇదంతా నెట్ అనమాట, ఆరెంజ్ అండ్ పింక్. సో ఇది కూడా బోట్ నెక్కే. ఇది ఓన్లీ ఇలా డిజైన్ నెట్ అనమాట. మనకి ఇక్కడ గోల్డ్లా కనిపిస్తుంది కదా, లోపల గోల్డ్ శాటిన్ వేయించాను. సో అందుకు మీకు ఇలా కనిపిస్తుంది. ఇది పర్ఫెక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. హ్యాండ్స్కి ఇలా హ్యాండ్స్కి లైనింగ్ లేకోకుండా ఇలా వేయించాము అనమాట. కనిపిస్తుందా? ఓ ఇది కింద ఇది మొత్తం అంతా ఇలా ఆరెంజ్ నెట్, దీనికి లోపల ఇలా పింక్ సాటిన్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేయించాను. అవుట్లుక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా సైడ్కి పిక్చర్ పెడతాను. బ్యాక్ నెక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో చూసారా, ఇది బ్యాక్ నెక్. బ్యాక్ కొద్దిగా ఇది జిప్ వేయచ్చు. సో ఇదంతా నెట్ అనమాట, వితౌట్ లైనింగ్ ఇది నెట్. సో మళ్ళీ ఇదంతా యాజ్ యూజువల్ మనకి ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా అలానే వస్తుంది. ఇదైతే నేను 2-3 టైమ్స్ వేసుకునేసాను. కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. సో అందుకు మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఇదంతా టౌన్లో తీసుకొని స్టిచ్ చేయించింది అనమాట. ఆరెంజ్ పింక్ సాటిన్ ఇది అంతా టౌన్స్లో తీసుకొని స్టిచ్ చేయించింది. మీరు కూడా స్టిచ్ చేయించుకోండి. ఈ గోరెండ్లలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు చూస్తుంటే ఎవరు స్టిచ్ చేశారో, మీకు ఏమైనా అడ్రస్ కావాలనుకున్నా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలనుకున్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి. నేను డెఫినెట్లీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళ అడ్రస్ కూడా చెప్తాను. మీరు కూడా కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇవి నా ఇవాళ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ. ఏ లాంగ్ ఫ్రాక్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే అన్నిటిపైన అన్నీ నచ్చినాయి. అన్నీ కూడా వేసుకున్నాను, బ్లాక్ తప్ప అన్నీ కూడా వేసుకున్నాను. రేపటి దాంట్లో కుర్తీస్ చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ సూన్. ఓకే, రేపటి దాంట్లో కుర్తీస్ చూపిస్తాను. అంటిల్ దెన్ ఒక్క నిమిషం, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఓకే దెన్ బాయ్, సీ యూ సూన్.